ఈ సినిమాలన్నిటికీ ఇది ఒక పెద్ద పీఠం. ఈ సినిమాలన్నీ మర్చిపోవచ్చు. ఈ ఇప్పుడు వచ్చిన ఆర్సీ అంటే గేమ్ చేంజర్ వచ్చిన తర్వాత అన్ని సినిమాల గేములు చేంజ్ అయిపోతాయి. అన్ని సినిమాలు శంకర్ గారు ఇప్పుడు ఏంటంటే అన్ని డైరెక్టర్లందరికీ ఒక గేమ్ చేంజ్ చేసేసాడు అన్నట్టు. అలా ఉందన్న ఆ సీన్ ప్రజెషన్స్ కావచ్చు, గుర్రం మీద వచ్చే సీన్ కావచ్చు, ఆ హెలికాప్టర్ సీన్ కావచ్చు. ఇది వరకు చూసాం హెలికాప్టర్లో రావడం అవన్నీ మగధీరలో చూసాం. కానీ ఈ సినిమాలో ఏమేమి కావాలి అనేది అన్నీ చూసుకుంటే మెయిన్ ఫస్ట్ ఈ సినిమా ఎందుకు చూడాలనుకుంటున్నా అంటే అసలు పాలిటిక్స్ ఏ విధంగా ఉండాలి, ఈ పాలిటిక్స్ చేసే వాళ్ళకి ఇది ఒక గేమ్ చేంజర్ తోటి ఒక మెసేజ్ అయితే పోతుంది అనుకుంటున్నాను నేను. పోలీస్ గెటప్ కాదన్న, ఇది వరకు పోలీస్ గెటప్ మన చేశారు కదా రామ్ చరణ్, ఆ సినిమా దొబ్బేసింది అన్నారు కదా, ఈ సినిమా దొబ్బించుకొస్తుంది ఇప్పుడు. అలా ఉంది, ఒక్కొక్క సీను మైండ్ బ్లాక్. పంచగట్టు ఒకటే కాదన్న, చూసిన ఈ సీన్స్లు అన్నిట్లో కూడా ఆ బనియన్ మీద ఫైట్, ఆ ఫ్లైట్లో దిగడం అనేది అసలు నెక్స్ట్ లెవెల్ అన్న, వేరే లెవెల్. అన్ని ఇప్పటివరకు వచ్చిన అన్ని సినిమాల్లో ఇది పెద్ద మెట్టు అని నేను అనుకుంటున్నా.